హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అక్క చెల్లెళ్ళు బాగున్నారా మరి? ఆ, ఇంకా టెన్షన్లు పోయినాయి అనుకుంటా కదా. పాపం పిల్లలు సంక్రాంతికి వచ్చిరి, మరి పతంగులు అన్నారు, ఏవో ఏవో అన్నారు, మరి ఏం కథలు అన్నారు. మనకు కూడా మరి పనులు వచ్చే, పుట్టం పనులు వచ్చే, ఏసుడు వచ్చే. ఆ, మరి ఇప్పుడు మనకు ఈ కూరగాయలు పెడితే కలుపులు వచ్చే, ఇక కలుపులు ఉండే మరి పిల్లలు బాధలు, మరి మరి అప్పాలు చేగుళ్ళు అన్నీ ఎత్తి మరి అన్నీ ఎత్తి కానీ పిల్లలు హాలిడేస్కి వచ్చింది చేస్తే కానీ ఇక ఎప్పుడు పిల్లలు చల్లగా ఉండే చెప్పి తింటారు, అయిననే అయినారు. ఆడేం పోయి అటు పతంగి పట్టుకొని పోతాడు, వీళ్ళేం పోయి ఇటు పతంగి పట్టుకొని పోతారు. ఇట్లనే ఉంటుంది అక్క. ఊళ్ళో చెప్పినా గంతే ఉన్నది. లాస్ట్కి ఏం చేసినాం అక్క, ఇక అందరూ హాస్టల్లో పోగానే అయితే మేమేం చేసినాం, ఇక ఇన్ని రోజులు పిల్లలు ఉన్నారనేసి కైకిలు పెట్టినా కానీ వాళ్ళ పేరు పిలిచినా కానీ మా పిల్లల పేరే అది గత్తున్నది. అరే చిన్నోడా, వీళ్ళు మావిడి పేరు పెట్టి పిలుద్దామన్నా కానీ, కైకులలో పేరు పిలుద్దామన్నా కానీ మావిడి పేరే ఎదకొచ్చి ఈడ కలుస్తున్నాం రాజ్యాలు దూపవుతుంది నీళ్ళు తేరా అని మేము అంటున్నాం. చూడు, ఇప్పుడు కన్న పేగు బంధం ఎట్లుంటుందంటే, మన పిల్లలు మనతోటి దూరమైనప్పుడు ఎట్లుంటుంది చూసిర్రా మీరు? ఏవి ఇప్పుడు జీవితంలో చూడు, మనకు దేవుడు ఎంత మ్యాజిక్ పెట్టిండంటే ఒక్కడే గుర్తుంచి పెట్టుకోలేక వాళ్ళైనా కానీ, తండ్రికి కూతురు అంటే బాగా ఇష్టం, అవునా కాదా? మరి తల్లికేమో కొడుకు అంటే ఇష్టం. మరి దేవుడు ఇంట్లో ఏం మ్యాజిక్ పెట్టిండో, మ్యాగ్నెట్ పెట్టిండో తెలియక మరి కానీ, రై నా కొడుకుని గిట్లా, నా కూతుర్ని ఇట్లా అంటావరా అని తండ్రి అంటాడు. తల్లికి కోపం వచ్చి వేరేవాడు కొడుకు తిడితే, రే నా కొడుకుని తిట్టినావరా అని నువ్వు తల్లి అంటుంది. మరి తండ్రి పోతాడు అప్పుడు పోడు. ఆ బంధమే దేవుడు కల్పించింది, అంతే తప్ప దాంట్లో ఇంకేం లేక. మరి అందరు బాగున్నారు, మరి సంక్రాంతి పండుగలు అందరూ మంచిగా చేసుకున్నారా? మరి పిల్లలు పోయిరా ఇంకా ఉన్నారా? ఏం పోతారు అక్క? ఏ రారు ఇంకా కాలేజీలకు, స్కూల్ హాస్టళ్ళకి ఆడొస్తారా అమ్మ? ఇయ్యలేను పో అని నువ్వు ఊరికే తలుగుతావు. నువ్వు 2-3 రోజులు వెనకెళ్ళి పోతావు. 2-3 రోజులు పోయినాక వెళ్ళి అందరు వాళ్ళు వస్తారు, మా తోటి గ్యాంగ్ వాళ్ళు అందరు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు నాకే మెసేజ్ పెడతారు, ఈ చూడు వాట్సాప్లో మాట్లాడుతున్నా నేను, వాట్సాప్లో ఇప్పుడే వద్దాం మనం ఇప్పుడు వద్దు అంటున్నారు, పోయిన తర్వాతనే పోతా నేను, ఇప్పుడు పోను అని అంటున్నారు అక్క. మరి మరి ఏదేమైనప్పటికీ మన పిల్లలు